గత 2 రోజులుగా సర్వర్ సరిగ్గా చాలా స్లోగా వర్క్ చేస్తూ ఉంది, పని చేయడం లేదు. అందువల్ల ఇబ్బందులు పడుతున్నారు జనాలు. అందుకు మేము మా డిపార్ట్మెంట్ తరఫున క్షమాపణలు వేడుకుంటున్నాము. ఇక్కడ మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, ఇది వరకు ఏ స్టేట్ ఆ స్టేట్ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండేది. ఇప్పుడు అలా కాకుండా కంట్రీ వైడ్గా ఒకటే సాఫ్ట్వేర్ పెడతా ఉన్నారు. దాంట్లో వివిధ రకాలైనటువంటి స్టేట్ల నుంచి డేటా డంపింగ్ జరుగుతూ ఉంది. ఆ డేటా డంపింగ్ జరుగుతూ ఉండే దానివల్ల కొంత ప్రాబ్లం వస్తూ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ వ్యూ ఏమంటే 1 కంట్రీ 1 ట్యాక్స్ అనే పాలసీ తీసుకొని రావాలని. అందుకోసం మొట్టమొదటిగా ఈ డేటా అంతా తిరిగి ఒకే సర్వర్లోకి ఇంపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందువల్ల ఈ సర్వర్ స్లో కావడము, అప్పుడప్పుడు మరాయించడం జరుగుతూ ఉంది. మేము మా పై ఆఫీసర్స్తో మాట్లాడి అతి తొందరలో ఇది రెక్టిఫై చేసేటట్టు చూస్తాము. నిన్నటి అభ్యర్థులు ఈరోజు అభ్యర్థులు కూడా ఉన్నారు. బహుశా ఈరోజు 12:30 1 గంట వరకు సర్వరు రాకపోవచ్చు. రేపటి నుంచి ఖచ్చితంగా పనిచేసేటట్టుగా చర్యలు తీసుకుంటా ఉన్నారు మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు మరియు ఇతర ఆఫీసర్స్ అందరూ కూడా. దయచేసి మీకు టైము ఈరోజు వీలు కాకపోతే రేపైనా వచ్చి ఎల్లుండైనా కూడా చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి అదనపు ఫీజు గవర్నమెంట్ వసూలు చేయదని మీ అందరికీ తెలియపరచుకుంటున్నాము. వీఆర్ సేయింగ్ సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ టు ది పబ్లిక్. ఏదైనా అత్యవసర పనులు ఉండేవాళ్ళు వెళ్ళిపోయి తర్వాత కన్వీనియంట్ డేట్ కూడా మీరు స్లాట్ చేంజ్ చేసుకోవచ్చు అని ఇందు మూలంగా మీ అందరికీ సవినయంగా మేము మనవి చేస్తున్నాం.